అందరికీ నమస్కారం. ఇది చెన్నైలోని మేరీ మాత చర్చ్. ఇది వేలంగినిలో ఉంటుంది. ప్రభు సన్నిధికి నేను ఎండాకాలంలో వెళ్ళాను. చాలా గొప్ప చర్చ్. ప్రతి ఒక్కరు క్రైస్తవులు కాదు, ఇది చూడదగిన ప్రదేశం. దేవుని యొక్క పుట్టుక ఎలా ఉంటుందో అని ఇక్కడ చూడవచ్చు. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. లైఫ్ చూసి వస్తూ ఉండాలి. ఆ విధంగా పిక్చర్స్ చూస్తుంటే నా మనసు చాలా హ్యాపీగా మనశ్శాంతి. అక్కడే నేను వన్ డే నిద్రపోయాను కూడా బయట చర్చి దగ్గర. మోకాళ్ళ వాకింగ్ అంటారు, వాకింగ్ చేసి మేరీ మొక్కుతున్నారు. మోకాళ్ళ పర్వతం అంటారు ఇసుకలో. అప్పటికి ఊరికి కొవ్వొత్తి వెలిగించడం. ఇది కంప్లీట్ అయినాక సూర్యాస్తమయం, సూర్యోదయం అన్నీ అక్కడే నాకు డైలీ జరిగిపోయినాయి. కొంచెం సేపు బీచ్కి వెళ్ళాను. నిమ్మకాయ జ్యూస్ తాగుతున్నాను. మళ్ళీ రిటర్న్ వచ్చాను. కొంచెం వేడిగా అనిపించింది. కొంచెం సేపు తిరిగాను ఎండలో. కానీ చాలా హార్ట్ వచ్చింది. ఇప్పటికి నేను వెళ్ళి 1 year అవుతుంది. 24-23 మజ్జిగ తాగడానికి మజ్జిగ కూడా ఫ్రీగా ఇచ్చారు అక్కడే. ఏంటో కొంతమంది లైఫ్ ఇలా జరుగుతుంది. నా లైఫ్ ఇలానే రూమ్స్ కోసం దేవులాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. అప్పటికి రూమ్స్ దొరకలేదు. ఫ్రీ రూమ్స్ ఉన్నాయి, బట్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏం లేదు. జనం అయితే ఎక్కడ పడితే అక్కడ సందపు దండాలుగా అక్కడే బయట చెట్ల కింద కూర్చొని ప్రశాంతంగా దేవుని దేవుని జ్ఞానంలోకి నచ్చి కర్రీస్ వండుకొని తింటున్నారు. ఈ విధంగా ఎండలో తిరిగి నేను అలసిపోయాను. ఇప్పుడే రూమ్ దొరికింది. చర్చి ఎదురే హ్యాపీగా రూమ్లోకి వెళ్ళొచ్చి కొంచెం శ్రద్ధలను చూస్తాను. ఏంటో ఎర్రగా రంగు వేసాడు. నిమ్మ నారింజ కలిపి వేస్తున్నారు. చాలా బాగుంది. బట్ సూపర్, చాలా నచ్చింది నాకైతే. ఈ విధంగా మీరు కూడా వెళ్ళండి వేలంగిని. నేను చెప్పే సజెషన్ ఏంటంటే ట్రైన్కి వెళ్ళిపోండి ప్రశాంతంగా. మీరు గుంటూరు అయితే